కథామంజరి ఆగస్టు 2026 శ్రావ్య సంచిక. కథ తప్తశిల. రచన శ్రీమతి చిల్లర భవానీదేవి గారు. చదివినది అవసరాల రాఘవరావు. వనస్థలిపురం బస్టాప్లో సచివాలయానికి ఆఫీసు స్పెషల్ కదలడానికి సిద్ధంగా ఉంది. దూరంగా బరువుగా పరుగులాంటి నడకతో వస్తున్న శిశిరను చూసి డ్రైవరు బస్సు కాసేపు ఆపాడు. పోనివాయ్ అరిచాడు చారి. అంతా ఒక ఆఫీసులో పనిచేసేవాళ్లే, కానీ బస్సులో మాత్రం బద్ధశత్రువుల్లా మారిపోతారు. అదంతా సీటు కోసమే, లేదంటే గంటన్నర నిలబడాలి. మరి ఆయాసపడుతూ వేగంగా నడుస్తున్న శిశిర 9 నెలల గర్భవతి. భుజాన బ్యాగ్ కూడా బరువు అనిపిస్తోంది. శిశిర బస్సు ఎక్కింది. ఆయాసంగా ఉంది. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. లేడీస్ సీట్లు ఖాళీ ఉన్నాయేమో. లేవు. ఆ సీట్లలో కూడా రోజులాగే మగవాళ్లే కూర్చున్నారు. దయచేసి కాస్త సీట్ ఇస్తారా? ఆయాసపడుతూనే సందేహిస్తూ మెల్లగా అడిగింది. వినిపించనట్లు నిద్ర నటిస్తున్నారు. శిశిరకు కళ్ళు తిరుగుతున్నాయి. తప్పనిసరి మళ్లీ అడిగింది. మేం లేవం, ఆఫీసు స్పెషల్స్లో రూల్సే ఉండవు. చారి కోపంగా అన్నాడు. లేవలేని మనిషిని కూడా చూడరా? మాధవి విసుక్కుంది. రోజు జరిగే ఈ వివాదం అందరికీ చిరాగ్గా అనిపిస్తుంది. ఆడవాళ్లకు మాత్రమే అని ఉంది, కనబడటం లేదు సాగదీసింది రాధ. మేం లేవం, అవసరమైతే చీరలు కొట్టు కూర్చుంటాం. చారి మాటలకు అంతా నవ్వారు. ఎవ్వరూ ఇదేంటని అనలేదు. ఆ గ్యాంగ్తో ఎవరు పెట్టుకుంటారు? అలాగే బస్సు సచివాలయం చేరింది. బస్సు దిగుతూనే అంతా పరిగెడుతున్నట్టు వెళ్లిపోయారు. చివరికి మెల్లగా దిగింది శిశిర. బస్సు దిగుతూనే అక్కడే వాంతి చేసుకుంది. బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ తీసి నోరు కడుక్కుని ఆఫీసులోకి నడిచింది. టైపు చేస్తున్నదే గాని శిశిర మనసులో లేదు. ఇంకా డెలివరీకి నెల టైం ఉందని డాక్టర్ చెప్పింది. అయినా ఏదో అనుమానం. కడుపులో బిడ్డ కదులుతోంది. ఆగు తల్లి, టైపు పూర్తిగాని ఇంకా పుట్టిన పాపాయికి చెప్పుకుంది. కడుపులో పాపకు ఆకలవుతున్నట్టుంది. ఆ లెటర్ పూర్తి చేస్తే గాని లంచ్కి వెళ్లొద్దని ఆఫీసర్ ఆర్డరు. గర్భవతి బాధ ఆయనకేం తెలుస్తుంది? ఇప్పటికే పొద్దుటి నుంచి ఏఎస్ఓ రవీంద్ర ఒకటే నస. తాను మెటర్నిటీ లీవ్లోకి వెళ్లేలోగా తరతరాల పెండింగ్ వర్క్ అంతా చేయించేయాలని చాలా రుష్టుపడుతున్నాడు, పెడుతున్నాడు. నిన్న కడుపు నొప్పితో ఇంకో మాట కూడా అన్నాడు. అసలు ఆడవాళ్లు ఉద్యోగాలకు రాబట్టే మా మగవాళ్లకు నిరుద్యోగం పెరిగింది అని. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి 5 తర్వాత కూడా ఆఫీసర్ వెళ్లమనేదాకా ఉండాలిట. ఈ నెంబరు డిస్పోజల్ తీయండి. రవీంద్ర స్లిప్ ఇచ్చాడు. అది 10 ఏళ్ల కిందటిది. ఎంత వెతికినా దొరకటం లేదు. ఆ మాట చెబితే దొరికేదాకా వెతకాలన్నాడు. ర్యాక్లో కిందుందేమో చూడండి. ఆమె పరిస్థితి పట్టించుకోకుండా అన్నాడు. కింద నేల మీద కూర్చుని చూడసాగింది శిశిర. ఆ పొజిషన్లో కూర్చోవడం వల్ల కడుపులో నరాలు పట్టేస్తున్నాయి. శిశిరకు కన్నీళ్లొస్తున్నాయి. ఆఫీసరు ఏదో పని మీద అటుగా వచ్చి కింద కూర్చుని డిస్పోజల్స్ వెతుకుతున్న ఆమెకేసి సానుభూతిగా చూశాడు. ఇదేంటి, ఈవిడ్ని ఇంకా ఉంచారు, మీరు వెళ్ళండమ్మా. బహుశా ఆయనకి తల్లి మీద తప్పకుండా ప్రేమ గౌరవం ఉండి ఉంటాయి. బతుకు జీవుడా అనుకుని బయటపడింది శిశిర. ఇంటికి వచ్చేసరికి 8 అయింది. భర్త రాంబాబు, మరిది ఏదో చదువుకుంటున్నారు. వంట ప్రయత్నం ఏమీ జరిగినట్లు లేదు. ఇప్పుడా రావడం, ఆకలి కాలిపోతుంటేను. రాంబాబు విసుక్కున్నాడు. భార్య కడుపుతో ఉంది. పగలల్లా చాకిరీ చేసి 2 బస్సులు మారి ఇంటికి కష్టపడి ఇంత లేటుగా వచ్చిందన్న జ్ఞానం లేదు. ఉసూరుమంటూ అప్పుడు మొదలుపెట్టి వంట చేసి ఇద్దరికీ పెట్టి తిన్నాననిపించి పక్క మీద వాలిపోయింది. ఉదయం లేస్తూనే ఒకటే వాంతులు. విసుక్కుంటూ రాంబాబు, మరిది బయట తింటామని చెప్పి తయారై వెళ్లిపోతున్నారు. నాకేదైనా చేసి పెట్టి వెళ్ళండి అంది నీరసంగా.
మీ అమ్మ వచ్చి చేస్తుందిలే ఎగతాళిగా అంటూ వెళ్ళిపోయాడు రాంబాబు. అమ్మ వస్తుందా? ఆ ఊళ్ళో సరైన డాక్టర్ సౌకర్యం లేదని ఇక్కడే డెలివరీ వరకు ఉంటానని అమ్మకి రాసింది. నీ ఇష్టం, నేను మాత్రం మీ నాన్నను వదిలి రాలేను అని అమ్మ బదులు రాసింది. వాళ్లకి ఏ ఇబ్బంది వచ్చినా మాటిమాటికి సెలవు పెట్టి పిచ్చిగా పరిగెత్తింది. తనకి ఇంత తప్పనిసరి అవసరం వస్తే ఇలా మాట్లాడుతుంది. డాక్టర్ ముఖ్యమని తను హైదరాబాదులోనే ఉండిపోయింది. ఆలోచనలతో నిద్రపట్టింది శిశిరకు. మెలకువ వస్తూనే ఒకటే వాంతులు. సాయంత్రం రాంబాబు వచ్చేదాకా స్పృహలో లేదు. విసుక్కుంటూ డాక్టర్కు చూపించాడు. ఆఫీసుకు వారం రోజుల సెలవు కోసం లెటర్ పంపింది. తనలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, చేసుకున్న పిల్లల్ని కనకూడదు. చిన్నప్పటి నుంచి అమ్మ పడే బాధలు చూసి పెళ్లి చేసుకోకూడదు అనుకుంది శిశిర. అంతా నాన్నలా ఉండరమ్మా, పైగా నువ్వు చేసుకోపోతే నీ చెల్లెళ్ళకి కావు అంటూ నచ్చ చెప్పింది అమ్మ. మొదట్నుంచి ఉద్యోగమే తన ప్రయారిటీ. ఎలా జరిగిందో అయిపోయింది. ఇప్పుడు అమ్మ కూడా తన గురించి పట్టించుకోవడం లేదు. కడుపుతో ఉన్నమ్మ కనక మానుతుందా? దూరపు బంధువుల సహాయంతో డెలివరీ అయ్యింది శిశిరకి. 3 నెలల మెటర్నిటీ లీవ్ తర్వాత పాపను క్రచ్లో చేర్చింది. నానా కష్టాలు పడి ఆ పిల్లను పెంచేలోపు రెండోది తయారు. జీవితం ఇటు లాక్కెడితే అటు పరిగెత్తింది. ఇప్పుడు పెద్దదానికి 6 ఏళ్లు, చిన్నదానికి 3 ఏళ్లు. ఈసారే నా కొడుకుని కనకపోతే విడాకులంటున్నాడు రాంబాబు. పూర్తిగా తనే కారణం కాదని అతనికి తెలుసు. టైపు చేస్తున్నదే గాని శిశిర మనసంతా ఇంటి మీదే ఉంది. పిల్లలకి మార్నింగ్ స్కూల్స్, 12ంటికి వస్తారు. తాళం చెవి పక్కింట్లో ఇచ్చి వచ్చింది. వాళ్ళకు అలవాటే. తాళం తీసుకుని తమ ఇంటికి వెళ్లే వరకు ఎంత జాగ్రత్తగా మసులుకోవాలో చెప్పింది. కింద ప్రమాదమైన వస్తువులేవి ఉంచదు. అయినా మనసు ఈవేళ ఎందుకో పని మీద నిలవటం లేదు. అన్నీ తప్పులు టైప్ చేస్తోంది. సాయంత్రం 5 అయింది. గబగబా సీటు కట్టేసి బస్టాప్కు వచ్చింది. బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఎదురింటి కాలేజీ కుర్రాడు బైక్ మీద వచ్చాడు. ఎక్కడా ఆంటీ? చాలా గాబరాగా ఉన్నాడు. తను సందేహించింది. పెద్ద పాపకు బాగాలేదు, త్వరగా ఎక్కండి అన్నాడు బరువుగా. అంతే, ఎక్కేసింది. బైక్ గాంధీ హాస్పిటల్ ముందు ఆగింది. శిశిరకు గుండె దడదళ్లాడుతోంది. బర్నింగ్ వార్డులో పాపను చూస్తూనే ఫెయింట్ అయి పడిపోయింది. శిశిర కొంచెం తేరుకున్నాక పాప కూడబలుక్కుంటూ చెప్పింది, అమ్మా, నువ్వు చెప్పినట్టే స్కూల్ నుంచి వచ్చి ఫ్లాస్కులో పాలు చెల్లికి ఇచ్చి తాగానమ్మా. స్కూలు తలుపు దగ్గరికి లాగి పైగడి వేశాను. ఆయాసంతో ఆగి ఆగి మళ్ళీ చెప్పింది పాప. చెల్లి బర్త్డే ఆట ఆడిందమ్మా. క్యాండిల్స్ జాగ్రత్తగానే వెలిగించాను. ఎలా పడిందో నా నైలాన్ గౌన్ అంటుకుంది. గడి తీయలేక అలాగే గోడకు నిలబడ్డాను. చెల్లిని మాత్రం దగ్గరకు రానీయలేదు. రొప్పుతూ శ్వాస తీస్తున్న పాపను చూసి గుండె బద్దలయ్యేలా ఏడిచింది శిశిర. అంత బాధలోనూ అమ్మ మెప్పు కోసం పాప ఆరాటం చూసి శిశిర విలవెల్లాడిపోయింది. 3 రోజులు నరకం చూసి పాప అంతని తీరాలకుపోయింది. ఎవరెంత చెప్పినా శిశిర ఉద్యోగం మానేసింది. తల్లిగా ఓడిపోయాననుకుంటూ విపరీతమైన ఆత్మన్యూనతతో కుంగిపోయింది. ఎవ్వరితోనూ మాట్లాడకుండా తప్తశిలలా బతుకుతోంది. ఇప్పటికీ ఎక్కడైనా బస్టాపులో ముగ్గుబుట్ట లాంటి తలతో బస్సులో ఎక్కే ఉద్యోగినులందరికీ చెప్తూ ఉంటుంది, మీ పిల్లలు జాగ్రత్తమ్మా అంటూ. ఎప్పుడైనా ఎక్కడైనా శిశిర కనిపిస్తే విసుక్కోకండి. ఆమె మనస్సులో రగిలే వేదన అర్థం చేసుకోవాలంటే అమ్మ మనసుండాలి. కథామంజరి ఆగస్టు 2026 శ్రావ్య సంచిక. కథ తప్తశీల. రచన శ్రీమతి చిల్లర భవానీదేవి గారు. చదివినది అవసరాల రాఘవరావు.